విశాఖపట్నం రైల్వే జోన్కి భూమి కేటాయించి జనవరి 2వ తారీఖున భూమి కేటాయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2024 జనవరి 2వ తారీఖున. నిన్నంతా చూసాం భజన, ఓ భజన భజన భజన, మోడీ భజన. ఒక్కసారి పాత వీడియోలు తీసి మోడీ గారు చూపిస్తే ఏ రకంగా ఉండేదో ఒకసారి ఆయన కానీ మర్చిపోయాడేమో పాపం. ఇదే చంద్రబాబు నాయుడు గారు మోడీ గురించి ఏం మాట్లాడాడో, ఇదే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని ఏం తిట్టారో, ఇదే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని ఏమన్నారో ఒకసారి తీసి అదే వేదిక మీద వీడియోలు వేసి ఉంటుంటే ఒకసారి గుర్తు తెచ్చుకుని ఉంటుంటే ఏం మాట్లాడాడో, ఏ ప్రాజెక్టులు నువ్వు తీసుకురాలేదు. పనంతా జగన్మోహన్ రెడ్డి గారిది, పబ్లిసిటీ అంతా చంద్రబాబు నాయుడు గారిది. సరే పోనీ ఇవన్నీ డబ్బా కొట్టుకున్నాం. స్టీల్ ప్లాంట్ గురించి కనీసం ఒక మాట మాట్లాడారా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి, లక్షలాది మంది ప్రజలు దీని మీద ఆధారపడి ఉన్నారు. ఈ ప్రాంతం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంత గనులు కేటాయించండి, ప్రైవేటీకరణ ఆపండి అనేటువంటి మాట మాట్లాడలేకపోయారే. ఈరోజు స్టీల్ ప్లాంట్ కార్మికుల గురించి పక్కన పెట్టి ఎక్కడో వస్తుందో రాదో తెలియనటువంటి ఇంకో స్టీల్ ప్లాంట్ గురించి, దానికి కావాల్సినటువంటి అవసరాల గురించి దాని గురించి మాట్లాడతారు మీరు వేదిక మీద. సో ఈ భజన అంతా మానేసి ఈ జరగాల్సినటువంటి కార్యక్రమాల మీద మీరు బుర్రపెట్టి ఉంటే ఇంతమంది ప్రాణాలు పోయేవి కాదు, ఇంతమంది నష్టపోయేవారు కాదు. ఎంతో పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఈ పరిస్థితిలో ఉండేది కాదనేటువంటి ప్రజల తాలూకు అభిప్రాయం. లడ్డూ విషయంలో మాట్లాడినటువంటి పెద్దలు ఏవో దీక్షలు చేశారు, ప్రాయశ్చిత్త దీక్ష, సనాతన ధర్మం. మరి ఇప్పుడు జరిగినటువంటి ఘటన తర్వాత మరి ఏ దీక్ష చేస్తారో, ఏం మాట్లాడతారో మేము కూడా చాలా కుతూహలంగా ఎదురు చూస్తూ ఉన్నాం. మరి దీనికి ఏ దీక్ష చేస్తారో, ఈ పాప పరిహారాన్ని ఏ రకంగా దీన్ని సరిదిద్దుకుంటారో, దీనికి ఎవరు కారకులు చేస్తారో, సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి గొప్ప నాయకులు ఏం సమాధానం చెప్తారో అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ నిన్న జరిగినటువంటి ఘటన చాలా దురదృష్టకరం. తిరుమల తిరుపతి చరిత్రలో ఎప్పుడు కూడా జరగనటువంటి ఘటన. దీనికి పూర్తిగా ప్రభుత్వం బాధ్యత పడాలి. ఆ కుటుంబాలకి ఎక్స్గ్రేషియా ₹1 ఇవ్వాలి. దీనికి ఇన్వాల్వ్ అయినటువంటి ఈ నిర్లక్ష్యానికి కారకులైనటువంటి అధికారుల్ని, అది జేఈఓ దగ్గర నుంచి, కలెక్టర్ దగ్గర నుంచి, ఎస్పీ దగ్గర నుంచి సంబంధించినటువంటి అధికారుల వరకు అందరినీ సస్పెండ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి ఘటనలు జరగకుండా, పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నప్పటికీ వారంతా బుర్ర దాని మీద పెడతారన్నటువంటి ఆలోచన ప్రజలకి లేదు, అంత నమ్మకం ప్రజలకి లేదు. ఇప్పటికన్నా గతంలో సుబ్బారెడ్డి గారినో, లేకపోతే కరుణాకర్ రెడ్డి గారినో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో మతం ముద్ర వేసి ఆయన్ని ఏదో గతంలో లాగా తప్పుపట్టాలనేటువంటి ప్రయత్నం చేసేటువంటి పనులు మానుకుంటే మంచిది అనేటువంటిది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ, మరి చనిపోయినటువంటి కుటుంబాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఉంది. వారి కుటుంబాలను అందరినీ కూడా పరామర్శిస్తాం, వారికి ధైర్యాన్ని కల్పించేటువంటి బాధ్యత, ఆ ప్రయత్నం చేస్తాం. ఏదైనప్పటికీ ఆ కుటుంబాలకి ఆ ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ వారికి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఆ దేవుని కోరుకుంటా ఉన్నాం. మొన్న జరిగినటువంటి ఎన్నికలు, ముఖ్యంగా గాజువాకు సంబంధించి కానీ లేదా విశాఖపట్నం పట్టణంలో జరిగినటువంటి ఎన్నికలు ఏ రకమైనటువంటి ప్రభావం స్టీల్ ప్లాంట్ అంశం అనేటువంటి చూపించిందో అనేటువంటిది అనేక సందర్భాల్లో మనం గడిచినటువంటి 6 నెలలు మాట్లాడుకున్నాం. అధికారంలోకి రాకముందు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ తప్పంతా కూడా నెట్టేసేటువంటి ప్రయత్నం చేసి, జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపట్లేదనో, జరగకుండా చేయట్లేదనో ఈ తప్పంతా కూడా నెట్టేసి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం వారు చేశారు. దాంట్లో వారు సఫలీకృతం అయ్యారు. మే 7వ తారీఖు గాజువాక్ సభలో ఆ రోజు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడినప్పుడు చాలా క్లియర్గా కేటగారికల్గా చెప్పారు, మీరు అనవసరంగా మోసపోతా ఉన్నారు. పొరపాటును కానీ మీరు కానీ కూటమికి ఓటేస్తే
అందరూ కలిసికట్టుగా స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తారనేటువంటి మాట ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. వినలేదు. సరే, కూటమికి ఓటేశారు. ఓటేసి 7 నెలలు అయింది. ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చారు. కనీసం స్టీల్ ప్లాంట్ మాట ఎత్తేటువంటి ధైర్యం చేయకపోతే వీళ్ళు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా కాపాడతారనేటువంటి ఆలోచన ఇంక ప్రజలకు ఏముంటుంది చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే 2022 నవంబరు 6వ తారీఖు అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్, నా డేటు జ్ఞాపకం లేదు, కానీ నవంబర్ 12 అనుకుంటా, నవంబర్ 12వ తారీఖున విశాఖపట్నం ఇచ్చేసినప్పుడు ప్రత్యేక హోదా విషయం కానీ, రైల్వే జోన్ విషయం కానీ, స్టీల్ ప్లాంట్ విషయం కానీ, ఇవన్నీ కూడా అదే 2-3 లక్షల మంది ప్రజలు సమక్షంలో ప్రధానమంత్రి గారిని ఇవి మాకు వేరే అంశాలు ఏం అవసరం లేదు, ఇవి మాకు చేసి పెట్టండి అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. నిన్న అసలు రాష్ట్రం గురించి కానీ, రాష్ట్ర ప్రయోజనాల గురించి కానీ, రాష్ట్ర అవసరాల గురించి కానీ మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరున్నారు చెప్పండి నిన్న వేదిక మీద? మోడీ గారి తాలూకా భజన తప్పితే, ఆయన్ని పొగడతలతో ముంచెత్తి ఏదో ఆయన దగ్గర ఏదో మార్కులు కొట్టేద్దాం అనేటువంటి ప్రయత్నం తప్పితే